హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కప్పు జొన్న పిండితో అప్పటికప్పుడు చేసుకునే రాయలసీమ స్పెషల్ తప్లెంటు. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ డిన్నర్లోకి అయినా హెల్తీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు హ్యాపీగా తినేసేయచ్చు. ఇందులోకి కర్రీ కానీ చట్నీ కానీ అవసరం లేదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా బౌల్ తీసుకొని ఒక 150 గ్రాముల సొరకాయ తురుము, ఒక 10 పచ్చిమిర్చి తురుము, 20 నిమిషాలు నానబెట్టుకున్న 50 గ్రాముల పచ్చిపప్పు, టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక అరకిలో జొన్న పిండి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. మామూలుగా అయితే ఎక్కువ నీళ్ళు పట్టవండి, ఎందుకంటే సొరకాయలో పచ్చిమిర్చిలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కొద్దిగా పడితే మనం పైన వేసుకొని వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి, చన్నీళ్ళు వేసుకోకూడదు. చూసారు కదండి, పిండి ఇలా కలుపుకోవడానికి నాకు 200 ml వాటర్ పట్టాయండి. మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూరి ప్రెస్ ఒకటి తీసుకొని దాని మీద ఒక బటర్ పేపర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద 2 డ్రాప్లు ఆయిల్ వేసి స్ప్రెడ్ చేద్దాం పేపర్ మొత్తం. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయటం వల్ల మనకు రొట్టె నొక్కుకున్నప్పుడు దీనికి పట్టుకోకుండా ఉంటుంది. ఇలా రాసుకున్నాం కదా, ఇప్పుడు పిండి ముద్దను తీసుకుందాం. ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా మధ్యలో పెట్టి నొక్కుకుందాం. నా దగ్గర పూరి ప్రెస్ ఉంది కాబట్టి త్వరగా పని అవుతుందని నేను పూరి ప్రెస్ మీద నొక్కి చూపించానండి. మీ దగ్గర పూరి ప్రెస్ లేకపోతే ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసి చేత్తో ఇలాగ మొత్తం ఇలా నొక్కుకుంటే కనుక మనకి ఈ మందం వచ్చేటట్లు నొక్కుకోవచ్చు. చూసారు కదా, మనకు రొట్టె అనేది ఈ మందం ఉండాలి. ఇలా నొక్కుకున్నాం కదా, పెనాన్ని ముందుగా బాగా వేడి చేసుకోవాలండి. మనం రొట్టె వేసి తీసేంత వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేదంటే లోపల సరిగా ఉడకదు. ఇప్పుడు పెనం మీద వేసుకుందాం. 2 నిమిషాల పాటు ఇలాగే కాల్చుకుందాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ టర్న్ చేసి కాల్చుకుంటే రొట్టె అనేది కరకరలాడుతూ వస్తుంది. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు రొట్టెని టర్న్ చేసుకుందాం. ఇలాగా నిమిషానికి ఒకసారి టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. చూసారు కదండి, నాకు ఈ రొట్టె ఇలా కాలటానికి 5 నిమిషాలు టైం పట్టిందండి. మనం ఈ రొట్టెలు కాల్చుకోవడానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అవసరం లేదండి. ఇలా కాల్చుకుంటేనే హెల్తీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచి రెసిపీ అండి. మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేయాలనుకుంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూసారు కదండి, మనకు అరకిలో పిండికి 10 తప్లెంట్లు వచ్చినాయి. మా రాయలసీమలో వీటిని తప్లెంట్లు అంటారండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు నాయనమ్మ గారు ఇలా చేసి పెట్టేవాళ్ళు. దీంట్లోకి చట్నీ కర్రీ ఏం అవసరం లేదు, చాలా రుచిగా ఉంటాయి. మనం తినేదాన్ని బట్టి వీటిని కాల్చుకోవచ్చు. మనం మెత్తగా తినాలంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే సాఫ్ట్గా వస్తాయి. లేదు కొద్ది క్రిస్పీగా తినాలనుకుంటే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మార్చుకొని నిదానంగా కాల్చుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి. మీరు పచ్చిపప్పుగానే తినని వాళ్ళు ఉంటే పెసరపప్పు వేసుకోండి. లేదు అసలు మాకు పప్పులే వద్దనుకుంటే బ్రహ్మాండంగా ఉల్లిపాయని రోట్లో దంచి కానీ లేదా మిక్సీలో క్రష్ చేసి కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.